హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎస్ఎస్సి జీడీ ఓకేనా. సో ఎస్ఎస్సి జీడీ మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందామా ఓకేనా. సో మనకి ఈ వీడియోలో జనరల్ అవేర్నెస్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ రిలేటెడ్ టు ద ప్రమోషన్ ఆఫ్ కోఆపరేషన్ సొసైటీస్. మనకి కోఆపరేషన్ సొసైటీస్కి సంబంధించిన ఆర్టికల్ అడుగుతున్నాడు సో మనకి ఆర్టికల్ వచ్చేసరికి 43B ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్స్ వాజ్ ఇండియా టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2019 to 2020. సో మనకి ఇండియా టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇది మనకి కరెంట్ అఫైర్స్ ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అనమాట యుఎస్ ఓకేనా. సో మనకి 2023 to 2024 కరెంట్ ఈవెంట్స్ అవి చూసుకోండి ఓకేనా. సో అవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి హిస్టరీ ఓకేనా. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద గురు గోవింద్ సింగ్ ఇన్ 1708. సో మనకి గురు గోవింద్ సింగ్ 1708లో చనిపోయారు. ద కలర్స్ రివోల్ట్ అగైనెస్ట్ ద మొఘల్ అథారిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్. సో మనకి ఎవరి లీడర్షిప్లో ఈయన చనిపోయారు అంటే బాందా బహదూర్ ఓకేనా. సో బాందా బహదూర్ లీడర్షిప్లో ఈయన 1708లో గురు గోవింద్ సింగ్ గారు చనిపోయారు ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి న్యూస్ పేపర్స్ రిలేటెడ్ ఓకేనా. సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ సంబత్ కౌముది. సో సంబత్ కౌముది న్యూస్ పేపర్ ఎవరు ఫౌండ్ చేశారు అంటే రాజారాం మోహన్ రాయ్ ఓకేనమ్మా. సో న్యూస్ పేపర్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎక్సర్సైజ్ ఓకేనా. సో నావల్ ఎక్సర్సైజ్ అనమాట. సో మనకి మలబార్ నావల్ ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్ వాళ్ళు కండక్ట్ చేశారు అంటే ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్ ఓకేనా. నెక్స్ట్ ఇవాళ మనకి ఎక్సర్సైజ్ మిలిటరీ ఎక్సర్సైజ్, పారామిలిటరీ ఎక్సర్సైజ్, నేవీ ఎక్సర్సైజెస్ అండ్ ఆర్మీ రిలేటెడ్ అవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఆపరేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను, కంపల్సరీగా చూడండి ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి సరయు. సో సరయూ రివర్ ట్రిబ్యూటరీ విచ్ రివర్ అని అంటున్నారు. సరయూ రివర్కి ట్రిబ్యూటరీ నది శారదా రివర్ ఓకేనమ్మా. నెక్స్ట్ చూసుకుంటే మనకి on 26th June 2019 the Constitution of India completed 69 years of its existence. సో 2019 నాటికి మనకి కాన్స్టిట్యూషన్ 69 ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది ఓకేనా. సో ఇన్ దీస్ ఇయర్స్ ఇట్ వాజ్ అమెండెడ్ హౌ మెనీ టైమ్స్. సో మనకి 2019 నాటికి ఇది ఎన్ని టైమ్స్ అమెండ్ చేయబడింది అంటే 103 టైమ్స్ ఓకేనా, అంటే 2019 నాటికి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్ సో కరెంట్ అఫైర్స్ విచ్ ఇయర్ మార్క్స్ బిగినింగ్ ఆఫ్ ఫేజ్ 2 ఆఫ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్. సో మనకి 2022 to 2021 ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి హూ అమంగ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఇండియా ఇన్ ఆర్చరీ. సో దీపికా కుమారి ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి డైన్ స్ట్రీమా dash represents the high point of an electric arc at which the electric arc which in the 7th and 8th centuries under the Chalukya dynasty achieved a harmonious blend of architectural forms of north and south India ఓకేనా. సో మనకి ఇక్కడ ఆర్కిటెక్చరల్ ఫార్మ్స్ అడుగుతున్నాడు. చాళుక్య డైనస్టీలో మనకి ఫేమస్ పట్టాడకల్మ ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి విటికల్చర్ అంటే ఏంటి అంటే కల్టివేషన్ ఆఫ్ గ్రేప్స్ అంటారు ఓకేనా. మరి సెరికల్చర్ దేనికి సంబంధించినవో నాకు కమెంట్ చేయండి ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ నోన్ ఫర్ హిస్ ప్లేస్ యయాతి అండ్ తుగ్లక్. గిరీష్ కామాదర్. ఇది మనకి మ్యూజిషియన్స్ రిలేటెడ్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ పర్సన్స్ ఓకేనా. సో జాకిర్ హుస్సేన్ దేనికి సంబంధించిన పర్సన్ నాకు కమెంట్ చేయండి ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫకీర్ చంద్ కోహ్లీ హూ పాస్డ్ అవే ఇన్ November 2020 వాజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీస్ ఓకేనా. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ చూసుకుంటే కెమిస్ట్రీ రిలేటెడ్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ ద రేషియో ఆఫ్ మాస్ హైడ్రోజన్ ఆఫ్ దట్ ఆక్సిజన్ ఈజ్ 1:8 రేషియో. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా రిపీటెడ్ అనమాట. సో ఆర్ఆర్బీలో కూడా ఇది రిపీటెడ్ క్వశ్చన్ ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్డ్ ఫ్రీ మొబైల్ యాప్ కాల్డ్ ఆన్ 5th September 2020. మనకి ఫ్రీ మొబైల్ యాప్ అనేది లాంచ్ చేశారు ఎడ్యుకేషన్కి సంబంధించి. దాని పేరు ఏంటి అంటే ఇంగ్లీష్ ప్రోమో ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆల్ఫా పార్టికల్స్ ఆర్ డబల్లీ చార్జ్డ్ అయాన్స్ ఈజ్ కాల్డ్ హీలియం అనమాట ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా మనకి సిఏ విట్టమా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ స్టార్టెడ్ ద టీమ్ హ్యాలో ఇనిషియేటివ్ November 2020
యునైటెడ్ నేషన్స్ వాళ్ళు టీమ్ హాలో ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి కేరళ బ్లాస్టర్స్. సో కేరళ బ్లాస్టర్స్కి సంబంధించిన స్పోర్ట్ ఏంటి మా ఫుట్బాల్. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ట్రెడిషనల్ బ్యాంబూ డ్యాన్స్ మీజోస్. సో బ్యాంబూ డ్యాన్స్కి సంబంధించిన ట్రెడిషనల్ మీజోస్ ఏంటి అంటే చిరా. ఓకేనా. సో చిరా అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ఒక టైప్ ఆఫ్ డ్యాన్స్. ఓకేనా. సో మిజోరాం వాళ్ళు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ ఏ ఇయర్లో జరిగింది అంటే 1761. ఓకేనా. సో మనకి ఎవరి మధ్య జరిగింది అంటే మరాఠాస్ అండ్ అహ్మద్ షా దురానీ వీళ్ళిద్దరి మధ్య ఆఫ్ఘనిస్తాన్లో. సో 1761లో మనకి జరిగింది. ఓకేనా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మా. సో బ్యాటిల్ ఆఫ్ పానిపత్ ఎస్ఎస్సికి మోస్ట్ ఫేవరబుల్ క్వశ్చన్ అనమాట. సో ఇది రిపీటెడ్గా అడుగుతాడు. సో ఇయర్ మనకి 1761. ఓకేనా. సో నాకు బ్యాటిల్ ఆఫ్ కానుజ్. సో బ్యాటిల్ ఆఫ్ కానుజ్ మనకి ఏ ఇయర్లో జరిగిందో నాకు కమెంట్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.